నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు శ్రీహరి యాదవ్ బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు జిల్లాలోని యాదవులకు చేసిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేమని, జిల్లా అఖిల భారత యాదవ మహాసభకు వారే మార్గదర్శకులని, వారి ఆశయాలని సాధిస్తామని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తూరు సింహాద్రి యాదవ్, రాష్ట్ర కార్యదర్శి లోడిగా వెంకన్న యాదవ్, దుబాకుల శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. చిత్తూరు శ్రీహరి యాదవ్ 14వ వర్ధంతి వేడుకలు చింతకాని మండలం అష్టగుర్తి గ్రామంలో, కామేపల్లి మండలం పాండితాపురం గ్రామంలో ఘనంగా జరిగాయి. ఆ తర్వాత పెద్ద గదగల ఆ టైంలో నెక్స్ట్ గట్ట అన్నగారు గట్ట బతుకు ఉండితే ఆయనకి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఏదో ఒక పద యాదవుల ఒక ఐక్యతతో యాదవులు ఈ జిల్లాలో సిరేరన్న నాయకత్వంలో పనిచేస్తారు. రేపు ఈ సిరేరన్నకి సీటు ఏదో ఒక పదవి ఇస్తే ఈ యాదవ్ సోదరులందరూ. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బాణాపురం గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి తేజావత్ సంధ్యానాయక్ గారు మరియు వార్డు సభ్యులు, గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. చిన్న చింతకుంట మండలం సీతారాంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ హుస్సేన్ బీతో ఎన్ఎస్టీవీ న్యూస్ రిపోర్టర్ జరీనా బేగం ముఖాముఖి కార్యక్రమం. ఆ తర్వాత ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు షేక్ హాజా, షియారామా నాయక్, ఆంబు బఖార్, కాసిం, చిన్న హుసేన్, ఎండి అక్బర్, ఎండి హుసేని, హాజా, లాలు నాయక్, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. वोट डाल के जितो हम लोग साथ साथ है, साथ हम लोग अच्छा हिम्मत है, साथ को जिता हम लोग जिताने, साथ को जिताए सबका। ये एक बात हम लोग अभिमान देखो तुम्हें रोड बस है, रोड है, ये सब भी है हमारे गाँव को। अब क्या है ये 2-3 गलियां को कटर खा लिए, वो एक करा लेंगे हमें जिता लेके। ये एक बार डालो ये एक बार वोट डाल के जीता। हमारे गाँव को रोड नती, रोड हो गई है, खराब नते खराब हो गए, बसा आ गए,
हमारे गौ किधर किधर की पूरा यंत्र बड़े ना जिला हो गया है हमारा गौ कर हम लोग नहीं पहचाने अब सारा जब से हम लोग सब भी पहचाने जा रहे अब हम लोग क्यों हमारे गौ फुलाना हमारे गौ कटर काले होना घर में फिर भी आना यो जिता लेके ये बात से जाके फिर जोड़ेंगे सब हाथ तो अंगूठी ఉంగరం గుర్తుకే మన ఓటు मेरा बेटा मेरी बहू तेरी है 2 बार हार गए मेरा बेटा अब तो मेरे बहू पंजे को लाना मेरा घर वोट डालो तुम लोग सलाम कर वोट डाल के ये एक बार जीतो ना ये एक बार जीतो मेजॉरिटी से आना तुम साथ हमारे साथ है हमारे साथ के साथ है साथ के कहीं जाना जीत के वहाँ को जाके उधर गिरेट करना हमें भी गिरेट होना बोलो समझो जरा सलाम कर तुम सार को हम लोग हाथ में लिए सार की गोद में हमें रहना हमारे गोद में सार रहता है हम लोग गौ को रोड आई है सब्जी है पसंद ही आ रही हमारे गौ किधर की पड़ कोई ना मूले से सड़ दिए थे वो मूले से अब तो भी टक्कर को आ रही खरा दे रही अच्छा दे रही बुरा दे रही ये एक बार डाल के डाले का अंगूठी डाल दो अंगूठी डाल के जो पीछे नहीं करा करना एक बात के बिया के पीछे भी करा लीजिए साथ हम लोग साथ आता है अंकुरम చిన్న చింతకుంట మండలం అపంపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ నుంచి జి మధుసూదన్ రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నెల్లి పద్మా శ్రీనివాస్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఎన్నికల అధికారులు సూచించిన ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వార్డు మెంబర్లు కూడా తమ గుర్తులు తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఎన్ఎస్టీవీ నుంచి వస్తున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి పద్మా శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థితో ముఖాముఖి చేస్తాం. నేను సర్పంచ్కు ఫస్ట్ టైం నిలబడుతున్నాను. నన్ను కాంగ్రెస్ మీ గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి? ఎన్ని వార్డులలో మా గెలిచే గ్రామంలో అవకాశం? 10 వార్డులు ఉన్నాయి. ఒక వార్డు ఏకగ్రీవకంగా ఎన్నికైంది. మిగతా ఫస్ట్ వార్డు మిగతా అన్ని వార్డులు మాకు అనుకూలంగా సహకరిస్తామని అనుకుంటున్నాము. మీరు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు కదా, మొదటిసారిగా చేస్తున్నారా ఎప్పుడైనా చేశారా? మొదటిసారిగానే. ఇంతకుముందు మా మామయ్య 10 సంవత్సరాలు చేసి. తిరువూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ భారీ ర్యాలీ, నియోజకవర్గ వ్యాప్తంగా సేకరించిన సంతకాల సేకరణ పత్రాలను ప్రత్యేక వాహనంలో విజయవాడ తరలింపు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఏమంటే ర్యాలీకి పర్మిషన్ లేదు, మైక్ పర్మిషన్ కూడా లేదు. మైక్ ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం, ఎట్టి వ్యక్తులు మేము ఒప్పుకోండి అనేది చెప్పారు. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు అంటే దీనికి ఉదాహరణ ఎందుకు చెప్తున్నారంటే నిర్బంధం, ప్రజల గొంతుకుని నొక్కేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో శాంతియుతంగా వాక్ స్వాతంత్రం మనకి అనుగ్రహించిన రాజ్యాంగం, భారత రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ గారు 19వ ఆర్టికల్లో మనకి భావ ప్రకటన స్వేచ్ఛ. కడప నియోజకవర్గం నుండి సేకరించిన సంతకాలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకి పంపుతున్నాం. నియోజకవర్గంలో 70,000 మంది సంతకాలు చేశారు. మెడికల్ కాలేజీలను కాపాడుకోవడానికి ముందుకు వచ్చారు. ప్రతి సంతకం డిజిటలైజ్ చేశాం. జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కమిషన్స్ కోసం టీడీపీ ప్రైవేటుకి ఇస్తుంది.
15వ తేదీ జిల్లా కేంద్రం నుండి కేంద్ర కార్యాలయానికి పంపుతున్నామని తెలియజేశారు. కరీంనగర్లోని మైత్రి హోటల్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెలిచాల రాజేందర్ రావు మాట్లాడారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కరీంనగర్ రూరల్ మండలం, కొత్తపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూపర్ సుపరిపాలన అందిస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. 8 లక్షల కోట్ల అప్పున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక మహత్తర పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రజలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి వివరించి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కాంగ్రెస్ పార్టీతో నడిచిన కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో ఏకీభవించే అభ్యర్థులందరినీ గెలిపించాలని కరీంనగర్ మండలము మరియు కొత్తపల్లి మండలంలో విస్తృతంగా తిరగడం జరుగుతూ ఉన్నది. కరీంనగర్ మండలంలో 14 గ్రామాలు, కొత్తపల్లి మండలంలో 6 గ్రామాలు, 20 గ్రామాలలో మీ అందరికీ తెలుసు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ల విషయంలో ప్రాతినిధ్యం లేకుండా ఉండింది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో సొసైటీలు కూడా లేకుండా కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో కోటపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో మార్చ్ పాస్ట్ నిర్వహించడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ ఏ విధమైన ప్రలోభాలకు గాని బెదిరింపులకు గాని లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని, అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఎవరైనా గొడవలు అల్లర్లు సృష్టిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు కాకుంట్ల మండలం ముచ్చింతల, అప్పంపల్లి, దాసరపల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ముచ్చింతల అభ్యర్థి సంగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి బ్యాట్ గుర్తు, అప్పంపల్లి అభ్యర్థి ఎన్ పద్మా శ్రీనివాస్ రెడ్డి ఉంగరం గుర్తు, దాసరపల్లి అభ్యర్థి రాంపురం నర్సింగమ్మ ఆంజిరెడ్డి ఉంగరం గుర్తులపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెల్లుల్లా రోడ్ ప్రాంతం నుండి మల్లెతోటకు వెళ్లే వ్యవసాయదారి అక్రమాలకి గురవ్వడంతో దాదాపు 300 మంది రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతులు ఈరోజు ధర్నా నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ మల్లెతోటకు వెళ్లే ప్రధాన రహదారి అక్రమంగా కబ్జా చేయబడిందని, గతంలో ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ D32 ప్రవాహం లేని కాలువను రోడ్డుగా అభివృద్ధి చేయాలని, లేదా సీరియల్ నంబర్ 1094లోని మేఘనా వెంచర్ 40 అడుగుల రోడ్డు నుండి మల్లెతోట వరకు రూట్ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. జై జవాన్, జై కిసాన్. ఎస్ఆర్ఎస్పీ రావాలి, భూమి చూపాలి. ఎస్ఆర్ఎస్పీ రావాలి, భూమి చూపాలి. ఎస్ఆర్ఎస్పీ రావాలి, భూమి చూపాలి. ఎస్ఆర్ఎస్పీ రావాలి, భూమి చూపాలి. రైతులకు రోడ్డును వెంటనే, రైతులకు రోడ్డును వెంటనే, రైతులకు రోడ్డును వెంటనే. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. రైతులకు రోడ్డును వెంటనే, రైతులకు రోడ్డును వెంటనే. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. చిన్న చింతకుంట లాల్కోట గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ జైపాల్ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. తర్వాత సర్పంచ్ అభ్యర్థి జె గోపాల్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎన్ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే సూచన మేరకు గ్రామంలోని వీధుల్లో రోడ్లు, లైట్లు, మురికి కాలువలు నిర్మిస్తానని ఎమ్మెల్యేతో మాట్లాడి నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేశారు. ఇప్పుడు కేసీఆర్ ఇంతవరకు ఒక ఇల్లు కూడా కట్టలే, 10 ఏళ్ళు చేసే ఒక ఇల్లు అని కట్టించినా కట్టియలే. ఇప్పుడు పాట వచ్చింది, మనకి ఎన్ని ఇళ్ళు వచ్చినాయి, 4 కోట్ల సీసీ రోడ్లు కానీ ఏది కానీ వచ్చినాయి. ఇప్పుడు కూడా నన్ను గెలిపించి ఇంకా అడగండి ఏమన్నా. బాల్ గుర్తు నా సర్పంచ్కి వెళ్ళబడ్డా, నన్ను డాక్టర్ గుర్తేయాలి, మెజార్టీతో గెలిపేయాలి. నన్ను ఏమైనా పనులు ఉన్నా మేము చేస్తాం. సీసీ రోడ్ మీకు ఇల్లు కానీ సీసీ రోడ్ కానీ గెలిపించినాక అడగండి, మేము చేస్తాం. అదే కట్టిస్తాం అంటున్నాను, కట్టిస్తాం. గెలిపించినాక వల్ల చేస్తాం. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది, రూలింగ్ ఉంది, మాదే ఉంది పార్టీ. ఎమ్మెల్యే ఉన్నాడు, మన ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు వేరే దానికి వేసినా గెలవరు. ఇదే రూలింగ్ అయితే అన్ని పనులు మనం చేసుకోవచ్చు. మనకు బాగా గుర్తొచ్చిందా. తెలంగాణ రాష్ట్ర ప్రదాత, జాతీయ కాంగ్రెస్ అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మరియు కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
మొదట ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన భారీ కేక్ను చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి నాయకులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. Gracias.